గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. ముందుగా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇక ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన కథనాలని వాటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వచ్చినట్లయితే కనుక ఏదైతే మోదీ తన పర్యటన ముగించుకొని వచ్చారో ఆ తర్వాత అక్కడ ఢిల్లీలో ఏదైతే పార్టీ శ్రేణులు భారీ సభను ఏర్పాటు చేశాయి, దానికి సంబంధించి కథనాన్ని ప్రచురించడం జరిగింది. భలా భారత్, ప్రపంచంలో మన దేశంపై గౌరవం పెరిగింది, దేశ శక్తి సామర్థ్యాలు వెల్లడయ్యాయి, ప్రధాని మోదీ వ్యాఖ్య, అమెరికా పర్యటన అనంతరం స్వదేశానికి రాక, ఢిల్లీలో ఘన స్వాగతం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని 2వ పేజీలో చూడొచ్చు. అలాగే పాక్ దూకుడుకు కళ్ళమంటూ సంపాదకీయంగా 4లో చూడొచ్చు. ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని 4వ పేజీలో. ఇక 370 రద్దుపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం, జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 15వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. అలాగే నిధుల పంచాయతీ ఉండదిక, నెల నెల డబ్బులిచ్చే విధానాన్ని అమలు చేస్తున్నాం, ఈనాడు ముఖాముఖిలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ వివరాల్ని 13వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక అలాగే మహాత్ముడి మార్గం అంటూ ఈనాడు మహాత్ముడి గాంధీ జయంతికి సంబంధించి 150వ గాంధీ జయంతికి సంబంధించి ఆ వేడుకలకు సంబంధించి ఒక ప్రత్యేక కథనంగా ఈనాడు ప్రచురించడం జరిగింది. గాంధీజీ భావాలతో ప్రభావితమై నిజమైన ప్రజాసేవకు అంకితమైన వారు కోకొల్లలు, ఇలాంటి వారు మన మధ్యలోనే ఉన్నారు, వీరిలో ఒకరి గురించి చూద్దామంటూ ఈ కథనానికి సంబంధించి 2వ పేజీలో మన డీటెయిల్గా చూడొచ్చు ఈనాడులో. అలాగే ఆరోగ్య శిబిరాలంటూ అడ్డగోలు దందా, వాటి నిర్వహణ పేరుతోనే పెద్ద ఎత్తున లూటీ, ఐఎంఎస్ కుంభకోణంలో ఆడియో టేపుల కలకలమంటూ వివరాలు 13వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక అలాగే భారీ వర్షాలు ఇంకా కురుస్తాయి, హెచ్చరికలను పట్టించుకోకనే వరద ముంపు, భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 13వ పేజీలో ఈనాడులో చూడొచ్చు. అలాగే ఇక మరొక ప్రధాన దినపత్రిక సాక్షి విషయానికి వచ్చినట్లయితే కనుక సాక్షి కూడా మనం చెప్పుకున్నట్టు ఏదైతే ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చేసారో, ఢిల్లీలో ఏదైతే సభ నిర్వహించారో దానికి సంబంధించి కథనాన్ని మనం సాక్షిలో కూడా చూడొచ్చు. ఐరాస వేదికగా పాక్ ప్రధానిపై భగ్గుమన్న భారత్, బిన్ లాడెన్ను సమర్థించలేదని న్యూయార్క్ ప్రజల ముందు ఇమ్రాన్ చెప్పగలరా అంటూ ప్రశ్నను సంధిస్తూ ఐరాస గుర్తించిన 130 మంది ఉగ్రవాదులకు 25 ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయం ఇవ్వలేదని అనగలరా అంటూ మరో ప్రశ్న సంధించింది. ఉగ్రవాదిగా అంతర్జాతీయ సమాజం గుర్తించిన వ్యక్తికి ప్రభుత్వ పెన్షన్ ఇస్తున్న ఏకైక దేశం పాక్ కావడం నిజం కాదా అంటూ మరో ప్రశ్నను సంధించింది. ఇక భారత పౌరుల తరపున ఉగ్రవాద ఉత్పత్తి దేశం మాట్లాడాల్సిన అవసరం లేదనే స్పష్టీకరణ, మధ్యయుగాల ఆటవిక మనస్తత్వాన్ని ఇమ్రాన్ ప్రదర్శించాలని మండిపాటు అంటూ వివరాన్ని మనం 2వ పేజీలో ఇప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్వేష విధ్వంసవాదం అంటూ ఈ కథనాన్ని ప్రచురించడం జరిగింది సాక్షి. ఇక దౌత్య సంబంధాల్లో మాటలే కీలకం, ఇలాంటి చోట రక్తపాతం, తుపాకీ పట్టుకోవడం, జాత్యాధిక్యత, చివరి వరకు పోరాడడం, ఊచకోత లాంటి మాటలు ఉపయోగించడం మధ్యయుగాల నాటి ఆటవిక మనస్తత్వాన్ని బయట పెట్టుకోవడమే అని మండిపడ్డారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన 1971 యుద్ధ సమయంలో తమ సొంత ప్రజలపైనే పాకిస్తాన్ జరిపిన ఊచకోతను, రక్తపాతాన్ని ఆ సమయంలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ పాత్రని సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇక దీని గురించి ముందు ఏదైతే కంటెంట్ ఇచ్చారో దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై విషయం కక్కిన పాకిస్తాన్కు అదే వేదిక నుంచి భారత్ ధీరైన జవాబిచ్చింది. ఐరాస 74వ సాధారణ సభ సమావేశాల్లో శుక్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగానికి ఆయన చేసిన ఆరోపణలకు శనివారం భారత్ సమాధానమిచ్చింది. ఆ ప్రసంగం ద్వారా మధ్యయుగాల ఆటవిక మనస్తత్వాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బయట పెట్టుకున్నారని మండిపడింది. భారత్ తరపున సభలో ఐరాసలోని భారత పర్మనెంట్ మిషన్ ఫస్ట్ సెక్రటరీ విదిషా మైత్రా మాట్లాడారు. ఇక ఐరాస వేదికగా దార్శనికతను కాకుండా విధ్వంసవాదాన్ని ఇమ్రాన్ ప్రదర్శించారని ఆమె విమర్శించారు. కశ్మీర్పై ఇమ్రాన్ వ్యాఖ్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత పౌరుల తరపున వేరే ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా విద్వేష పునాదులపైన ఉగ్రవాద పరిశ్రమను నిర్మించిన వారి నుంచి అస్సలు లేదని తేల్చి చెప్పారు. ఈ వేదిక నుంచి మాట్లాడే ప్రతి మాటకు పవిత్రత ఉంటుంది, చరిత్రలో నిలిచిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ వేదికపై పాక్ ప్రధాని విభజనవాదాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లిం వర్సెస్ మిగతావారు, అమెరికా వర్సెస్ ఇతరులు, సంపన్నులు వర్సెస్ పేదవారు, ఉత్తర వర్సెస్ దక్షిణ,
అభివృద్ధి చెందిన వర్సెస్ అభివృద్ధి చెందుతున్న ఇలా ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికపై విభజనవాదాన్ని విద్వేషవాదాన్ని ప్రదర్శించారు. ఆయన చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే విద్వేష ప్రసంగం అని తేల్చి చెప్పారు. దౌత్య సంబంధాల్లో మాటల కీలకం. ఇలాంటి చోట రక్తపాతం, తుపాకీ పట్టుకోవడం, జాత్యాధిక్యత, చివరి వరకు పోరాడడం, ఊచకోత లాంటి మాటలు ఉపయోగించడం మధ్యయుగాల నాటి ఆటవిక మనస్తత్వాన్ని బయట పెట్టుకోవడమే అని మండిపడ్డారు ఆమె. ఇక బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన 1971 యుద్ధ సమయంలో తమ సొంత ప్రజలపైనే పాకిస్తాన్ జరిపిన ఊచకోత, రక్తపాతాన్ని ఆ సమయంలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ పాత్రను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తమది అణ్వాయుధ దేశమంటూ అంతర్జాతీయ సమాజాన్ని బెదిరించడం రాజనీతిజ్ఞత కాబోదని, అది ఆటవిక విధ్వంసవాదమని పాక్ తీరును ఎండగట్టారు. ఇక ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ ఐరాస వేదికగా చేసిన వ్యాఖ్యలను ప్రపంచమంతా చూస్తుందని అన్నారు. పాక్లో కొన్ని ఉగ్ర సంస్థలు లేవని, కావాలంటే ఐరాస పరిశీలకులు వచ్చి చూసుకోవచ్చని ఇమ్రాన్ తన ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఇమ్రాన్ను పలు ప్రశ్నలు వేశారు. ఒసామా బిన్ లాడెన్ను సమర్థించలేదని న్యూయార్క్ ప్రజల ముందు చెప్పగలరా అంటూ ప్రశ్నను సంధించారు. అలాగే ఐరాస గుర్తించిన 130 మంది ఉగ్రవాదులకు 25 ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయం ఇవ్వలేదని చెప్పగలరా? ఉగ్రవాదిగా అంతర్జాతీయ సమాజం గుర్తించిన వ్యక్తికి ప్రభుత్వ పెన్షన్ ఇస్తున్న ఏకైక దేశం పాకిస్తానే కావడం నిజం కాదా అంటూ ఇమ్రాన్కు ప్రశ్నలు సంధించారు ఆమె. ఇక భారత్లోని మైనార్టీల గురించి ఇమ్రాన్ మాట్లాడడంపై స్పందిస్తూ పాక్లో 1947లో 23% ఉన్న మైనార్టీల శాతం ఇప్పుడు 3% పడిపోవడాన్ని గుర్తు చేశారు. పాక్లో మైనార్టీలైన హిందూ, సిక్, పార్సీ, క్రిస్టియన్, సింధీ, అహ్మదీయా, షియా, అలాగే పస్తూన్, బలోచీలపై దారుణమైన చట్టాలను ప్రయోగిస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి అయితే మనం చూసాం మొన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడం యుఎన్జిఏలో. దాని తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? ముందుగా క్లైమేట్ గురించి మాట్లాడుతూ ఆ తర్వాత ఆయన ఎటువంటి టర్న్ తీసుకున్నారు? ఎట్ లాస్ట్ చూసుకుంటే కనుక కశ్మీర్ని టార్గెట్ చేస్తూ, భారత్ని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన మేధస్సు కూడా అక్కడ బయటపడడం జరిగింది. ప్రధాని మోదీని ప్రెసిడెంట్ అంటూ ఆయన సంబోధించడం కూడా చూస్తూ ఉంటే అర్థమవుతోంది ఆయన ఎటువంటి మైండ్ సెట్లో ఉండి ఆయన మాట్లాడారో. అండ్ ఆయన మాట తీరు కనుక చూస్తుంటే ముందు ఒక 5-10 మినిట్స్ కొంచెం కాన్స్టెంట్గా గ్లోబల్ వార్మింగ్ అని, అలాగే పర్యావరణానికి సంబంధించి మాట్లాడి ఒక 5-10 మినిట్స్ వరకు ఆయన కాన్స్టెంట్గా ఓకే ఏదో బాగానే మాట్లాడుతున్నాడు అనుకునేటట్టు వచ్చి, తర్వాత ఆయన మాట తీరు కనుక చూస్తుంటే కనుక ఆయన సంభాషణ తీరు కనుక చూస్తుంటే కనుక, లేదా ఆయన భాషణ తీరు చూస్తుంటే కనుక కాస్త ఏదో కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నట్టు, కొంచెం అంటే ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఆ 50-55 నిమిషాల నిడివి ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఆ 50 నిమిషాలు కూడా కాదు, అలాంటి వేదిక మీద 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ప్రతి దేశానికి సంబంధించి మాట్లాడాల్సిన టైం ఉండింది యాక్చువల్లీ. బట్ అది క్రాస్ చేస్తూ ఆయన యాక్టింగ్గా 50-55 మినిట్స్ తీసుకున్నారంటే అర్థమవుతుంది. అంటే పక్క దేశానికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎందుకంటే అలాంటి వేదికల పైన ప్రతి ఒక్కరు మాట్లాడే టైం ఉంటుంది. కానీ ఒక నిడివి అనేది ఉంటుంది, ఆ నిడివి టైంలోనే ఆ టైం పీరియడ్లోనే మనం మాట్లాడాల్సి ఉంటుంది. బట్ మనం చూసుకుంటే మ్యాక్సిమం 15 to 20 మినిట్స్ ఉంటుంది ఆ టైం అనేది. బట్ పాక్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో ఆయన మాట్లాడిన డ్యూరేషన్ చూస్తే కనుక దాదాపు 50-55 నిమిషాల పాటు ఆ నిడివి ఉంది. పాకిస్తాన్ తర్వాత చైనా, ఐరాసాలు, కశ్మీర్ అంశం ప్రస్తావన. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 74వ సమావేశాలు కశ్మీర్ అంశాన్ని పొరుగుదేశం చైనా లేవనెత్తింది. చాన్నాళ్లుగా సాగుతున్న ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంది అంటూ పేర్కొంది. ఐరాస నిబంధనలు, భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందం ప్రాతిపదికగా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సూచించారు. భారత్, పాకిస్తాన్ల పొరుగు దేశంగా ఈ సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకుంటున్నామని అన్నారు. ఐరాసాలో చైనా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ ఖండించింది. ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం, కశ్మీర్ అనేది భారత్ అంతర్గత విషయం. ఏదైతే కశ్మీర్ 370 రద్దు ఏదైతే ఉందో అది చట్టపరంగానే జరిగింది. దాన్ని ఇటు భారత్ కూడా నొక్కి ఒక్కడిస్తోంది. పాకిస్తాన్ కూడా
షా మహమ్మద్ ఖురేషి, ఆయన విదేశాంగ శాఖ మంత్రి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన కూడా ఒక స్టేట్మెంట్, ఆయన ఒక మాటల్లో కూడా కావాలి అన్నారు, లేకపోతే తెలిసి అన్నారు, తెలియక అన్నారు, కానీ ఒక మాట జరిగింది. భారత్ కశ్మీర్ అంశంగా ఆయన కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎలా చూసుకున్నా సరే ఎక్కడో దగ్గర కశ్మీర్ అంశాన్ని మాటికి తెరపైకి తెచ్చి దాని ఏదో బూచిలా చూపించాలనే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్కి మాత్రం దాదాపు ఎదురుదెబ్బ తగ్గుతుంది. దీనికి సంబంధించి కూడా మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఒక మాట అనడం జరిగింది. భారతదేశం నుంచి వాణిజ్యపరంగా ఎక్కువ ప్రపంచ దేశాలకి ఉపయోగపడుతుంది కాబట్టి భారతదేశాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఒక మాట అనడం జరిగింది. బట్ గ్లోబల్గా చూసుకుంటే కనుక ఆ అంశం పక్కన పెడితే ఒక్కసారి ఏదైతే ప్రశ్నలు సంధించారో మైత్రి గారు, దానికి సంబంధించి ఒకసారి మీకు మీరు పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఈ అంశాలన్నింటినీ ఒకసారి మీకు మీరు మననం చేసుకోవాలి. ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు మనం చేస్తుంది రైట్. టెర్రరిస్టులు ఉన్నారని మీరే అంటారు, లేరని మీరే అంటారు. సో క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుందో మీరే ఆలోచించుకోవాలి అక్కడ పాకిస్తాన్కి సంబంధించి. అలాగే మరొక ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినట్టు కనుక బతుకమ్మ సంబురం, ఉత్సాహభరిత వాతావరణంలో ఆటపాటలు, అంబరానంటిన పండుగ, తోరిక పూలతో బతుకమ్మ, తీరొక్క చీరలతో మహిళలు ముస్తాబు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. మన సంప్రదాయానికి సంబంధించి బతుకమ్మ పండుగకు సంబంధించి ఎంత వాల్యూ ఉంటుంది, అది ఎంత ట్రెడిషనల్గా ఎంత బాగుంటుంది, దానికి సంబంధించి కథనాన్ని ప్రచురించడం జరిగింది నమస్తే తెలంగాణ. ఆత్మగౌరవానికి ప్రతీక సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు, ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపు, ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. అచ్చతెనుగు జానతనానికి ప్రతీకైన తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. పూబోనుల పలకరింపుతో పూరెమ్మలు పరవశించాయి. ప్రకృతి అంతా పల్లెంలు ఇమిడిపోయి మహిళల ఆటపాటలతో తన్మయంతో మునిగిపోయింది. తంగేడు గునుగు కలయికతో బంతి చేమంతుల మమేకంతో తయారైన బతుకమ్మలు తెలంగాణలోని పల్లె సొబగును పరిమళింపజేశాయి. బతుకమ్మకు రూపం పువ్వులే. ఈ క్షణంలో పుట్టాలన్నీ ఈ పండుగలో పాలు పంచుకోవాలని ప్రతి పువ్వు కోరుకుంటుందట. అటువంటి తీరొక్క పూలతో తయారైన బతుకమ్మ చేత పట్టుకొని తీరొక్క చీరలతో సింగారించుకున్న మహిళలు తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభించారు. వాడవాడన బతుకమ్మ పాటలు మార్మోగాయి. కులమతాలకు అతీతంగా రాష్ట్రమంతా మహిళలు ఈ సంబరాల్లో భాగస్వాములయ్యారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వరంగల్ చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్రంలో దాదాపు 300 చోట్ల, విదేశాల్లో 12 చోట్లతో పాటు పలు రాష్ట్రాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకను నిర్వహించింది అంటూ బతుకమ్మ పండుగ రాష్ట్రాన్ని దాటి విశ్వఖ్యాతిని పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన ప్రకృతి, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవడం, దట్టు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది బతుకమ్మ పండుగను. సో దీనికి సంబంధించి కథనాన్ని మనం నమస్తే తెలంగాణలో కూడా చూడవచ్చు. అలాగే ఇక మరొక కథనాన్ని కనుక చూసినట్లయితే కనుక 2041 వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్ రూపకల్పన, భవిష్యత్ తరాలు మెచ్చేలా ప్రణాళిక, నగర సమగ్రాభివృద్ధి లక్ష్యం. ఇప్పటికీ 4000 సూచనల స్వీకరణ, పర్యావరణ పురావస్తు అంశాలకు ప్రాధాన్యం. కూడా మాస్టర్ ప్లాన్పై సమీక్షలో మంత్రి కేటీఆర్, హాజరైన మంత్రులు ఈటెల, ఎర్రబల్లి హాజరైన మంత్రులు ఈటెల, ఎర్రబల్లి, కూడా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటూ ఏదైతే ప్రణాళికాబద్ధంగా వరంగల్ నగర సమగ్రాభివృద్ధి చెందేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై కూడా పరిధిలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో శనివారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకున్నదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా మాస్టర్ ప్లాన్ గురించి వివరించారు. నగరాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కీలకమైనదని, వరంగల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. కూడా పరిధిలోకి వచ్చే వివిధ వర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా చర్చించాక మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశామని తెలిపారు. ఇక వివరించారు ఆయన. సుమారు 4000 సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని, వీటిని పరిగణలోకి తీసుకుంటున్నామని ఆయన తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనం
రెండో పేజీలో నమస్తే తెలంగాణలో చూడొచ్చు. అలాగే కదులుతున్న డొంక ఐఎంఎస్ కుంభకోణంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. మరిన్ని వివరాల కోసం అన్వేషణ. దేవికారాణి ఇంట్లో లభించిన కీలక డాక్యుమెంట్లపై ప్రత్యేక దృష్టి అంటూ వివరాలు మనం రెండో పేజీలో చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక అలాగే జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్. హిజ్బుల్ టాప్ కమాండర్ ఒసామా హతం. మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఓ సైనికుడి వీరమరణం. ఇక 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో 5 సభ్యుల బెంచ్ ఏర్పాటు. అక్టోబర్ 1 నుంచి విచారణ. 6% అధిక వర్షపాతం. రాష్ట్రంలో మొత్తంగా కురిసింది 793 మిల్లీమీటర్లు. హైదరాబాద్లో 14% మిగులు. శ్రీరామ్ సాగర్కు భారీగా వరద. గైక్వాడ్ నుంచి నీటి విడుదలతో జలకల. 68.13 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు 2 మరియు 13 పేజీల్లో. ఇక మరొక ప్రధాన దినపత్రిక వెలుగు విషయానికి వచ్చినట్లయితే కనుక రాష్ట్రానికి పూల పండుగ వచ్చింది. తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు శనివారం హన్మకొండలో షురువయ్యాయి. ఉయ్యాల పాటలు, కోలాట ఆటలతో ఎంగిలిపూల బతుకమ్మ వేడుక కోసం 1000 స్తంభాల గుడి ప్రాంగణం ఆడపడుచులతో కిక్కిరిసిపోయింది. ఈ వేడుకల్లో టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం వెలుగులో కూడా చూడవచ్చు. ఇక అలాగే కేటీఆర్ సన్నిహితులకే సీవరేజ్ ప్లాంట్లు, అవి పనిచేయకపోవడం వల్లే డెంగీ మరణాలు. బీజేపీ నేత వివేక్ విమర్శలు. ప్లాంట్లను పరిశీలించిన బీజేపీ కాంగ్రెస్ నేతలు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 6వ పేజీలో చూడొచ్చు వెలుగులో. ఇక అలాగే ఆర్టీసీ ఛార్జీల మోత, టికెట్ ధరలు 50% పెంపు, రెగ్యులర్ రూట్ బస్సుల్లోనూ బాదుడు, పల్లె వెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి వసూళ్లు, సమయానికి రాని బస్సులు, జనం పడిగాపులు, ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న రైళ్లు, ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అంటూ ఏదైతే దసరా స్పెషల్గా స్పెషల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అటు ప్రైవేట్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ, ఎందుకంటే కొంచెం ఈ సమయంలోనే కొంచెం మనకి అమౌంట్ రెవెన్యూ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అంటే కొంచెం ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి కాస్త ఛార్జెస్ పెంచుతూ ఉంటారు. మనం ఇది ప్రతి ఏటా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒక పక్క హైదరాబాద్ నుంచే కాకుండా అంటే ప్రధాన నగరాల నుంచి తమ ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఏదైతే అటు గవర్నమెంట్ కానీ ఇటు ప్రైవేట్ కానీ కాస్త ఛార్జెస్ అని పెంచడం జరిగింది. బట్ ఈసారి కాస్త ఛార్జీలు మొత్తం ఎక్కువగానే అనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చూసేదే నార్మల్ బస్సెస్కి కాస్త ఎక్స్ప్రెసెస్ అని పెట్టి ట్రావెలింగ్ అవుతూ ఉంటుంది. సో ఈసారి మనం ఈ కథనం బట్టి చూసుకుంటే కనుక కాస్త ఇబ్బంది వాతావరణం కనిపిస్తుంది. సో చూడాలి మరి దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి కూడా, ఎందుకంటే ప్రజల నుంచి ఒక ఉధృతి రాకముందే ఒక డెసిషన్ తీసుకున్న మంచిది. రైట్. అలాగే మన దగ్గర ప్రైవేట్ రైళ్లు 5 నడిపేందుకు రైల్వే బోర్డు అనుమతి. సికింద్రాబాద్ నుంచి 3 ట్రైన్లు, విజయవాడ తిరుపతి నుంచి 1 రైలు, పట్టాలు స్టేషన్లు సిగ్నలింగ్ మినహా అంతా ప్రైవేట్. ట్రైన్ లేట్ అయితే కంపెనీలకు ప్రభుత్వం పెనాల్టీ. సర్కార్ రైలు గంటల పాటు క్రాసింగ్లకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైల్వే కార్మికులు అంటూ పూర్తి వివరాలు 7వ పేజీలో. ఇక అలాగే త్వరలో కేసీఆర్ కారం మసాలాలు, మహిళా సంఘాలతో తయారీకి ప్రభుత్వం ఏర్పాట్లు, కేసీఆర్ పేరు పెట్టాలనుకుంటున్న అధికారులు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 4వ పేజీలో చూడొచ్చు. ఇక పోటీకొస్తే అరెస్టే, సర్పంచ్లపై సర్కారు ఉక్కుపాదం. హుజూర్ నగర్లో నామినేషన్లు వేయకుండా అడ్డంకులు, 30 మంది సర్పంచ్లను నిర్బంధించి అర్ధరాత్రి వదిలిన టాస్క్ ఫోర్స్. రహస్యంగా నిర్మల్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. భూమన తరలింపు తనకి విషయం తెలియదన్న హోంమంత్రి మహమూద్ అలీ. సర్కార్ తీరుపై ఈసీకి సర్పంచ్ సంఘం నేతల ఫిర్యాదు. వీలైనంత మంది నామినేషన్లు వేయాలని సర్పంచ్లకు పిలుపు అంటూ పూర్తి వివరాలని మనం 4వ పేజీలో చూడవచ్చు వెలుగులో. ఇక ఇది రోజు ప్రధాన దినపత్రిక గురించి ప్రధాన వార్తలు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పాకిస్తాన్ యుఎన్జీ సాక్షిగా మాట్లాడిందో దాని తర్వాత భారత్ నుంచి విదిషా మైత్రి ఏదైతే ఒక ధీటైన సమాధానం ఇచ్చారో ఆయన సమాధానం కూడా కాదు, ప్రశ్నలే ఆవిడ మళ్ళీ ప్రశ్నగానే సంధిస్తూ వాళ్ళకి సమాధానంగా సంధించడం జరిగింది. ఆబ్వియస్లీ మీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రాపర్గా లేవు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తున్నాయి. ఉగ్రవాదం మీ దగ్గర ఉందంటే ఒప్పుకుంటారు మీరే, కాదంటారు మీరే. పాకిస్తాన్కి సంబంధించి ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఆయన ఎప్పుడు ఇస్తారో ఆయనకే తెలియాలి. దానికి సంబంధించి ఆయనకి వదిలేయడం జరుగుతుంది ఇమ్రాన్ ఖాన్కి. రైట్. ఇది ఈరోజు వచ్చిన ప్రధాన దినపత్రికలు, వాటి కథనాలు,
వివరాలు. ఇక రేపటి పేపర్ నుంచి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.